హలో ఫ్రెండ్స్, ఏంటి కబుర్లు? ఈరోజు స్పెషల్ వచ్చి బ్యాక్ యార్డ్ చికెన్. సో అది ఎలా ఉందో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్లో చికెన్ కర్రీ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్రెష్గా కట్ చేసిన చికెన్ కర్రీ తీసుకొచ్చాం. అండ్ వాళ్ళ ఇండియా నుంచి తెప్పించుకున్న బాగా స్పైసీ కారం 4-5 స్పూన్లు వేసేసాం. తర్వాత హోమ్ మేడ్ కొరియాండర్ పౌడర్ వేసాము. నెక్స్ట్ వాళ్ళు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 4-5 స్పూన్లు వేస్తూనే ఉన్నాం, కొంచెం బాగా కర్రీ బాగా రావడం కోసం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాం. కొరియాండర్ పౌడర్ ఆల్రెడీ వేసేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న పొడులు మసాలాలు ఏది దొరికితే అది అన్నీ వేసేస్తున్నాము. సో కర్రీ బాగా ఫ్లేవర్గా రావడం కోసం. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసాము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్న బ్యాక్ యార్డ్లో ఆ చెట్టు కరివేపాకు చెట్టు ఉంది, దాని ఆకులన్నీ వేసేసాను. నెక్స్ట్ ఫ్రెష్ పెరుగు అండ్ మళ్ళీ ఆ పెరుగు పైన ఇంకొంచెం మసాలా వేసాను. ఇప్పుడు నా హ్యాండ్ వాష్ చేసుకున్న ఫ్రెష్ చేతులతో దాన్ని కలిపి బాగా కలిపి మ్యారినేట్ చేశాను. నెక్స్ట్ ఈ ఆనియన్స్ కట్ చేసిన వాళ్ళ గురించి మాత్రం నన్ను అడగద్దు, ఎందుకంటే వాడు సరిగ్గా కట్ చేయలేదు. కానీ ఇంకా మాకు టైం లేక మేనేజ్ చేసేసాము ఆనియన్స్తోనే. వాడి పేరు నేను లాస్ట్లో రివీల్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ యార్డ్లో సెటప్ చేసిన స్టవ్లో ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసాము. నెక్స్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ పైన కొంచెం ఎగ్స్ వేసి ఇంకొంచెం మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసాం. సో ఇప్పుడు ఆనియన్స్ చెప్పాను కదా బాగా కట్ చేయలేదని, పెద్దగా కట్ చేశాడు. ఇప్పుడు ఆ టొమాటోస్ వేసి క్యాష్యూస్ వేసి సో వాటిని మంచిగా అంతా ఫ్లేవర్ఫుల్గా తెచ్చి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ప్యాన్లో వేసి సో బాగా దాన్ని అటు ఇటు తిప్పి కొంచెం బాగా ఉడికిస్తూ ఉన్నాను. మధ్యలో పచ్చిమిరపకాయలు కూడా వేసాను. సో ఇప్పుడు అది బాగా కర్రీ అయ్యే లోపల మధ్యలో హెల్ప్ కావాలని పిలిచాను, బట్ ఎవరు రాలేదు. చూసారు కదా, డోర్ వేసేస్తున్నారు. సో ఎవరు హెల్ప్కి కూడా రాలేదు, కష్టపడి చేసుకోవాల్సి వచ్చింది. సో చూసారా, ఫైనల్గా ఒక్కడనే కలబెడుతూ ఆ కర్రీ చేస్తూ కష్టపడుతున్నాను. ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్, బాగుంది కదా. సో ఫైనల్లీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. హోమ్ మేడ్ బ్యాక్ యార్డ్ చికెన్ కర్రీ. సో థ్యాంక్ యూ.